హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎవరైనా టాలీవుడ్ కి సంబంధించిన అప్డేట్స్, టాలీవుడ్ మూవీ డైరెక్టర్, అలాగే మూవీ హీరోస్, హీరోయిన్స్ గురించి అప్డేట్స్, సినిమా కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలియాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, లెట్స్ స్టార్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చూసే ముందు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసి ఆయన 1973 మార్చి 26న జన్మించారు. బర్త్ ప్లేస్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ లో. అలాగే ఫస్ట్ ఇతను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసి స్క్రీన్ రైటర్ గా ఫేమస్, తర్వాత డైరెక్టర్ గా కూడా చాలా మూవీస్ లో హిట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ రైటర్ గా చాలా మూవీస్ లో మనకు బ్యాక్ ఎండ్ ఉండేసి చాలా హిట్ మూవీస్ ఉండేవి. అలాగే తెలుగు, హిందీలో నోటబుల్ మూవీస్ అంటే యాజ్ ఏ డైరెక్టర్ గా మనకు ఫస్ట్ మూవీ చూసినట్లయితే అతడు సూపర్ ఉంది, జల్సా కూడా నోటబుల్ మూవీ, జులాయి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, ఇలా చాలా మూవీస్ మనకు టాప్ లిస్ట్ లో ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం వన్ బై వన్ ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ మూవీ ఏంటి, హిట్టా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ మూవీ నువ్వే నువ్వే, సూపర్ హిట్ మూవీ తరుణ్ తో. అతడు సూపర్ హిట్ మూవీ మహేష్ బాబుతో మూవీ, ఇది కూడా సూపర్ గా ఉండేది. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి కూడా మీరు చూడొచ్చు, సూపర్ గా ఉండేది అతడు మూవీ. నెక్స్ట్ పవర్ స్టార్ తో చేసినటువంటి పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ మూవీ, దట్ ఈస్ జల్సా మూవీ, కూడా సూపర్ హిట్. కలేజా ఇక్కడ చూస్తే డిజాస్టర్ అయింది థియేటర్ లో, బట్ మూవీస్ ఇప్పుడు వచ్చి టీవీలో చూసినా, యూట్యూబ్ లో చూసినా కూడా కలేజా మూవీ సూపర్ గా ఉండేది. ఇక్కడ మూవీ సినిమాటిక్ వైజ్ ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఇప్పుడున్న ట్రెండ్ లో మీరు ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నా లేకపోతే యాంటీ ఫ్యాన్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి ఒకసారి చూడండి. కలేజా మూవీ కూడా సూపర్ గా ఉంటుంది. సిక్స్త్ మూవీ వచ్చేసి జులై, సూపర్ హిట్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా ఇష్టమైన మూవీ అది కూడా. అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రైవసీ అంటే రిలీజ్ అవ్వక ముందే ఆల్రెడీ ఒరిజినల్ ప్రింట్ అన్ని నెట్ లో కూడా రిలీజ్ అయింది. బట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టామినా, అలాగే త్రివిక్రమ్ వీళ్ళందరూ కలిసి మోర్ దాన్ 100 crores గ్రాస్ వచ్చింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది అత్తారింటికి దారేది. అది కూడా ఏంటంటే ఒరిజినల్ ప్రింట్ బ్లాక్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా. నెక్స్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి, అల్లు అర్జున్ తో, యావరేజ్ టు అబవ్ యావరేజ్. ఎయిత్ మూవీ ఏ అంటే ఆ మూవీ కూడా సూపర్ హిట్ మూవీ. అది కూడా మన ఏంటంటే నితిన్ కెరీర్ లో నాది బెస్ట్ మూవీగా ఉండొచ్చు. నైన్త్ మూవీ అజ్ఞాతవాసి, డిజాస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. డిజాస్టర్, పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీ అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇలా చేస్తారని ఎవరు అనుకోలేదు. చాలా ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయినటువంటి అజ్ఞాతవాసి డిజాస్టర్ మూవీగా రిలీజ్ అయింది. నెక్స్ట్ 10th మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అలా వైకుంఠపురంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. నాన్ బాహుబలి ఇండస్ట్రీ అంటే చాలా మూవీస్ వచ్చినాయి బాహుబలి తర్వాత. ఇవన్నీ ఏంటంటే బాహుబలి కంటే ఇంత ముందు రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీని క్రాస్ చేసుకుంటూ వచ్చినాయి, బట్ బాహుబలిని క్రాస్ చేసిన మూవీ ఇప్పటి వరకు లేదు. అలా వైకుంఠపురంలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, అది కూడా అల్లు అర్జున్ తో. గుంటూరు కారం రీసెంట్ గా రిలీజ్ అయింది, జనవరిలో. ఇది కూడా ఏంటంటే మనం అబవ్ ఎవరేజ్ గా ఉంది మహేష్ బాబుతో. త్రివిక్రమ్ చూసినట్టు కూడా, త్రివిక్రమ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ఫేమస్ హీరోస్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అలాగే మన అల్లు అర్జున్ తోనే టాప్ డైరెక్షన్ చేశారు. అలాగే ఒక మూవీ వచ్చేసి ఆ మూవీ వచ్చేసి నితిన్ తో చేశారు. మిగతా అన్ని మూవీస్ ఏంటంటే టాప్ హీరోస్ ఇన్ టాలీవుడ్ అంటే తెలుగు సినిమాలో టాప్ లో ఉన్న వాళ్ళతోనే వాళ్ళు డైరెక్టర్ చేశారు. అన్ని ఆల్మోస్ట్ హిట్ మూవీస్ అతనికి. 1-2 మూవీస్ డిజాస్టర్ అయినాయి, అది కూడా ఒకటి పవన్ కళ్యాణ్ తో, నెక్స్ట్ వచ్చేసి ఇంకే కలేజా మహేష్ బాబుతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్.